ఘనత మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినము దర్శనము జీవితంలో మార్పు కలుగు చేయు అనే అంశం మీద కొన్ని నిమిషాలు మాట్లాడాలని ఆశించుచున్నాను. దర్శనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దర్శనం లేకపోతే మానవుడు ఏమైపోతున్నాడు అనగా నశించిపోతున్నాడు. మనము క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఆత్మ చేత ముద్రింపబడి దేవుని బిడ్డలుగా తీర్చబడిన ప్రతి వారికి సర్వశక్తి గల దేవుడు దర్శనాన్ని ఇస్తున్నాడు. దర్శనము అంటే నీ జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక ప్రకారము నిన్ను నడిపించడానికి సర్వశక్తి గల దేవుడు నీతో మాటికి ఏం చేస్తున్నాడనగా మాట్లాడుతూనే ఉన్నాడు, నిన్ను దర్శిస్తూనే ఉన్నాడు. దర్శనము లేకపోవడం వలన నిరాశ కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. జీవితంలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితులు మానవ జీవితంలో సంభవిస్తున్నాయి. కనుక అనేక జీవితాల్లో పతనం అవడానికి కారణం, అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోవడానికి కారణం, అనేకులు సత్యాన్ని తెలుసుకోకపోవడానికి కారణం, అనేకులు సత్యములో నడవకపోవడానికి కారణం, ఈ లోకమైన కార్యాల్లో పరిగెత్తడానికి కారణం ఏంటనగా దేవుని యొక్క దర్శనము లేనందువలన. కనుక ఈ పునరుత్థాన పరిశ్రమలో ఇంత సంతోషకరమైన నలుగురు బిడ్డలకి పేరు నామకరణ చేసి సంతోషించుచున్న వేళలో ఈ యొక్క పునరుత్థాన పరిస్థితులు ఇంకనూ దర్శనము లేని వారుగా మీరున్నట్లయితే ఈ యొక్క పరిశ్రమలో మీరు ప్రార్థన చేయండి. దేవా, నేను ఒక దర్శనము కలిగి నేను ఇక్కడ వెళ్ళడానికి నీ కృప నాకు దయచేయమని ఆ దైవచెంతలో మీరు ప్రార్థనతో ఉన్నట్లయితే తప్పగా మీరు ఇక్కడ వెళ్ళక మునిపే సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ పర్సన్ వితౌట్ విషన్ హీ బికమింగ్ స్లేవ్ ఆఫ్ రియాలిటీ. నీ యొక్క జీవితంలో దర్శనము లేకపోవడం వలన సర్వశక్తి గల దేవుడు నీ జీవితంలో ఏమనుకుంటున్నాడో దాన్ని నువ్వు గ్రహించలేని ఒక దాసుడిగా, లేకపోతే ఒక పనివాడిగా, లేకపోతే ఒక బానిసిగా నువ్వేం చేస్తున్నావు అనగా తీర్చబడుతున్నావు. కనుక ఈ రాత్రి సభలో, ఈ పాల్సభలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల నా ఎడల ఆశించేది మన బానిసలుగా ఉండడానికి కాదు, మనం ఒక్కొక్కరు ఏముండాలనగా స్వతంత్రులుగా ఉండాలి. స్వతంత్రం అంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా, స్వతంత్రం అంటే మనకి ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఈ లోకమైన పాప బంధకాల నుండి, ఈ లోక ఆచారాల నుండి, ఈ లోక కార్యాల నుండి, ఈ లోకమైన ఆ కార్యాల నుండి మనం ఏం చేయబోతున్నామనగా వేరుపరచబడి పిరికివారుగా కాక ధైర్యవంతులుగా సంతోషముగా జీవించేవారుగా దేవుడు మన నడిపించాలని దేవుడు మన ఎడల ఆయన ఆశించుచున్నాడు. ఈ దినాల్లో మానవుడు ఎందుకు ఈ ఆచారాల గురించి పరిగెత్తుతున్నాడు అంటే, వాడు ఎందుకు ఈ యొక్క దేవుని వాక్యానుసారం కార్యములు చేయడానికి కారణం ఏంటంటే, వారు భవిష్యత్తు గురించి వారికి ఏముందనగా ఒక భయం. వారు బానిసలై ఉన్నారు, ఈ లోకానికి బానిసలై ఉన్నారు, ఈ లోక ఆచారాలకి బానిసలై ఉన్నారు, ఈ లోక కార్యాలకి వారు ఏమై ఉన్నారనగా బానిసలైపోయి ఉన్నారు. అందువలన వారు ఇది చేయకపోతే ఏమవుతుంది, ఇది చేయకపోతే ఏమవుతుంది, అలాగ వెళ్ళకపోతే ఏమవుతుంది అని భయపడడానికి కారణం ఏంటంటే, ఈ లోకానికి నువ్వేమైపోయావనగా బానిస అయిపోయావు. కానీ ఈ యొక్క పునరుత్థాన పరిశ్రమలో నా సర్వశక్తి గల దేవుడు నిన్ను దర్శించగలిగినట్లయితే, దేవుడు తన వాక్య ద్వారా, తన మాటల ద్వారా నీవు గ్రహించుచున్న ఆ వాక్యములు నువ్వు గ్రహించి నీ హృదయములో దాన్ని స్వీకరించగలిగినట్లయితే, ఆ మాట ప్రకారం నువ్వు నడవడానికి ఇష్టపడగలిగినట్లయితే, మొట్టమొదటిగా నీవేమవుతున్నావనగా ఈ లోకమైన భయాల నుండి ఏం చేస్తావనగా నువ్వు విడుదల పొందుతావు.
అప్పుడు నీ జీవితానికి ఏమవుతుందనగా ఆశీర్వాదకరముగా దీవెనకరంగా తీర్చబడుతుంది. నువ్వెందుకు దీవింపబడకపోవడానికి కారణం, నీ కష్టార్జితాన్ని అనుభవించకపోవడానికి కారణం, నీ జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం, నీలో భయాన్ని కలిగించడానికి కారణం, నీలో దుఃఖం కలగడానికి కారణం, నీకు అయోమయం అయిపోవడానికి కారణం, నీ జీవితంలో నిరాశ చెందడానికి కారణము దేవుని యొక్క దర్శనము లేనందువలన నీవేమైపోతున్నావు అనగా నిరాశ చెందుతున్నావు. ఈ పునరుత్థాన సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని దర్శనము లేకపోతే, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినకపోతే, దేవుని యొక్క చిత్తమును నువ్వు గ్రహించకపోతే, దేవుని యొక్క ఆలోచన నువ్వు తెలుసుకోకపోతే, సత్యమైన వాక్కును నువ్వు గ్రహించకపోతే, సత్యమైన మాటలు నువ్వు తెలుసుకోకపోతే, నీ జీవితంలో నువ్వెన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని మొక్కుబడులు చేసినప్పటికీ, ఎన్ని ఆచారాలు చేసినప్పటికీ నీ జీవితంలో భయం అనేది పోదు. ఆ భయము నేనేం చేస్తుంది అనగా దినదినము నేను తిని నీ జీవితాన్ని నాశనానికి, వేదనకి గురి చేసి నువ్వు పతనమైపోతావు. కనుక నువ్వు పతనమైపోవడం నా దేవుని చిత్తము కాదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. 2021 సంవత్సరం క్రితము ఆయన లోకానికి ఎందుకు వచ్చాడనగా, నీవు నేను పతనమైపోతున్న ఆ స్థితి నుండి నన్ను ఏం చేయాలనగా సజీవులుగా చేయాలని, విడుదల చేయాలని, ఆ బంధకము నుండి, ఆ బానిసత్వము నుండి మన విడుదల చేయాలని యేసుప్రభువారు లోకానికి వచ్చాడు. అయ్యలారా, అమ్మలారా, యేసుప్రభువారు ఆయన ఒక దేవుడని చెప్పుకున్నానుకో, ఒక మతస్థుడు కాదు, ఆయన కులస్థుడు కాదు, ఒక ప్రజానికి దేవుడు కాదు. ఆ సర్వశక్తి గల దేవుడు సర్వలోక మానవుల పాప పరిహాత్తముగా మనము పాపమైన బానిసత్తులో ఉండి మనకి ఏ విధమైన స్వేచ్ఛ లేక మనం నలిగిపోతూ పతనమైపోతూ నిరాశ చేత అనేకమైన భయము అనేక జీవితాల్లోని కుటుంబాల్లో కృగిపోవడానికి కారణము, కుటుంబాలు నశించిపోవడానికి కారణం, వారి ఆర్థిక పరిస్థితులు నశించిపోవడానికి కారణం, వారి జీవితాలు కృగిపోవడానికి కారణం ఏంటనగా భయం. ఏ భయమో? ఈ లోక సంబంధమైన అపవాది 2 భయాలు ఉన్నాయి. ఒకటి దేవుని సంబంధమైన భయము, ఇంకొకటి అపవాది సంబంధమైన భయం. దేవుని సంబంధమైన భయము నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను దీవిస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను నడిపిస్తుంది. కానీ అపవాది యొక్క భయము నిన్ను దినదినము నిన్ను కృంగజేస్తుంది. అనుమానము, భయము, ఆందోళన చేసి నువ్వు ఎదగకుండా, నువ్వు ముందుకు వెళ్ళకుండా నీ జీవితాన్ని ఏం చేస్తుంది అనగా, నీవెంత కష్టపడినా, నీవెంత ప్రయాసపడినా నీవు అనుభవించకపోవడానికి కారణం ఏంటనగా అపవాది యొక్క బంధకములు ఏమైపోయానగా బంధింపబడ్డావు. అయ్యలారా, అమలారా, ఈ పునరుత్థాన పరిశ్రమలో నా మాట వింటున్న ప్రతి ఒక్కొక్కరు కూడా గ్రహించవలసింది, నీవు దేవుని యొక్క దర్శనము కలిగి ఉన్నట్లయితే సర్వశక్తి గల దేవుడు మొట్టమొదటిగా నీకేమిస్తాడనగా విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసం అండి. దాని గురించి మాట్లాడాలంటే, విశ్వాసాన్ని గురించి మాట్లాడాలంటే ఈ దినమంతా విశ్వాసం గురించి మాట్లాడితే మాటలు అయిపోతాయి, నా సబ్జెక్టు ముందుకు వెళ్ళలేను. విశ్వాసము లేకుండా ఎవరు దేవుని ఏం చేయాలనగా ప్రీతి పరచలేరు. అయ్యలారా, అమ్మలారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉండాలని. ఎప్పుడు విశ్వాసం కలుగుతుందనగా నీవు దేవుని దర్శనం పొందినప్పుడు, దేవుని స్వరాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు, వాక్యముని హృదయంలో హత్తుకున్నప్పుడు, ఈ వాక్యమును నీవు నమ్మినప్పుడు నీలో ఏమవుతుందనగా స్థిరమైన విశ్వాసమును కలిగి నువ్వు జీవిస్తావు. ఈ యొక్క దర్శనమును ఏం చేస్తుందనగా ప్రోత్సాహపరుస్తుంది. ఈ దర్శనం ఏం చేస్తుందండి? నిన్ను ప్రోత్సాహపరుస్తుంది, నిన్ను కృంగజేయదు. ఈ లోకము నిన్ను కృంగజేస్తుంది, అపవాది నిన్ను కృంగజేస్తాడు. దేవుని దర్శనం పొందగలిగినట్లయితే ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, వేదన కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క దర్శనం ఏం చేస్తుంది అనగా
ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళిపో, నీకే పర్వాలేదు, నీ వెనక నేనున్నాను, నిన్ను నడిపించేవాడిని, నిన్ను బలపరిచేవాడిని సర్వశక్తి గల దేవుడు ఆయన ఆదరిస్తాడు. నాకు 23వ కీర్తనలో నాకు 5 విషయాలు నేను సాధారణంగా కొద్ది ఈ యొక్క పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసే సమయాల్లో లేకపోతే ఈ సమయాల్లో నేను చదివి నేను వారికి బోధించే మాటలు 5 విధాల కాపుదల దేవుడు ఇస్తాడు. ఒకటి, ఆయన దండం ఎక్కడిస్తాడు? మన కుడి చేతిలోకి ఇస్తాడు. ఇంకోటి దొడ్డి కర్ర. ఇవన్నీ వివరించాలంటే దండం అనేది అధికారం. రాజుల చేతిలో దండం ఉంటుంది. దండం ఎత్తితేనే రాజు భార్య అయినా రావాలి, లేకపోతే వాళ్ళు చెప్పబడతారు. అయితే అంత పవర్ఫుల్ అధికారం గల దండము ఈ దేవుడు మనకేమిచ్చాడనగా మన కుడి హస్తాల్లో ఇచ్చాడు. ఈ యొక్క దొడ్డి కర్ర ఎందుకంటే దొంగలు కొట్టడానికి, కుక్కలు కొట్టడానికి ఈ దొడ్డి కర్ర. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉందో లేదు కానీ మేము చిన్నప్పుడు మా మంచం కింద మంచాల దగ్గర ఎప్పుడు కూడా ఒక కర్ర రెడీగా ఉంటుంది. ఎందుకంటే కుక్కలు కొట్టడానికో దొంగలు కొట్టడానికో దేనికో కర్ర ఎప్పుడు కూడా మా దగ్గర ఉండేది. కనుక ఎప్పుడు ఇంట్లో 4-5 కర్రలు దాచి ఉంచుతారు. ఎందుకంటే ఎప్పుడు అవసరం వస్తే దాన్ని ఏం చేయడానిగా వాడడానికి. దొడ్డి కర్ర ఎందుకనగా సాతాన్ని కొట్టడానికి అధికారపు కర్ర మనకిచ్చాడు. ప్రతి అపవాది శక్తులను మనం ఏం చేయవదనగా జయించడానికి దేవుడు మనకేమిచ్చాడనగా అధికారం ఇచ్చాడు. చాలా మంది ఈ అధికారం లేనందువలన వారు భయపడిపోతున్నారు. కానీ సర్వశక్తి గల దేవుడు ఈ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్న నా సహోదరి, నా సర్వశక్తి గల దేవుడు నీకు నాకు ఎందుకు దర్శనమిస్తున్నాడంటే, అమ్మా అయ్యా నువ్వు భయపడవద్దు, నీ కుడి పక్క నేనేముంచాననగా దండానుంచాను, అధికారం, నా అధికారాన్ని నీకిచ్చాను. అందువల్ల అన్నాడు అపవాది మీ దగ్గరికి వచ్చినప్పుడు వాని ఏం చేయమన్నాడు? భయపడుడి అన్నాడా? ఏమన్నాడు? వాని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏం చేస్తాడు? ఎదిరించి అధికారాన్ని ఎవడిచ్చాడనగా సర్వశక్తి గల దేవుడు మనకి ఇచ్చాడు. రెండోది ఏమిచ్చాడు? దొడ్డి కర్ర ఇచ్చాడు. ఎందుకంటే అపవాది అనే కుక్క అపవాది గురించి అన్నాడు, వాడు పిచ్చి కుక్కలాగా ఏం చేస్తున్నాడు అనగా తిరుగుతున్నాడు. పిచ్చి కుక్కలు ఎప్పుడు చూసారా? పిచ్చి కుక్క ఎటు తిరుగుతుందో దానికి తెలియదు. ఆ యొక్క అపవాది పిచ్చి కుక్క ఎవరి కరిచేయడానికి, ఎవరిని సమాధానం లేకుండా చేయడానికి, ఎవరిని బాధ పెట్టడానికి, దుఃఖ పెట్టడానికి, దేవుని సత్యమును అనుసరించకుండా జీవింపజేయడానికి అపవాది ఏం చేస్తాడనగా వాడు అనేక కుయుక్తులు పనిచేస్తూ ఉంటాడు. ఈ అనుమానాలు తెచ్చి నీ హృదయాల్లో పెడుతూ ఉంటాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు చెప్తూ ఉంటాడు. ఈ కార్యాల గురించి నీకు చెప్తూ ఉంటాడు. అపవాది ఎప్పుడు కూడా నేనేం చేస్తున్నాడనగా మోసగిస్తున్నాడు. అందువల్లనే సర్వశక్తి గల దేవుడు నీకేమిచ్చాడనగా దొడ్డి కర్ర ఇచ్చాడు. దానికి ముట్టికాయ పెట్టడానికి, దానికి తన్నడానికి. ముందు ఏముంచాడు తెలుసా? ఆయన యొక్క సిలువ మరణాన్ని మన ముందుంచాడు. ఆయన యొక్క బల్ల, ఆయన రక్తము, ఆయన యొక్క మాంసము మన ముందుంచాడు. అపవాది కుడి పక్కన రాలేడు, అపవాది ఎడమ పక్క రాలేడు, అపవాది ముందుకు రాలేడు. వెనకాతలు ఏముంచాడు తెలుసా? కృపాశ్యామములు, దేవుని యొక్క కృప మరి వెనకాతల ఆయన ఉంచి ఉన్నాడు. ఇంకా ఏం మిగిలింది? కుడి పక్కన, ఎడమ పక్కన, ముందు, వెనకాతల సాతాను అటాక్ చేయకుండా మన దేవుడు ఏం చేశాడనగా భద్రపరిచాడు. ఇంకేది ఖాళీగా ఉంది? చెప్పగలరు ఎవరైనా? ఇంకేం ఖాళీగా ఉంది? ఇంకేం ఖాళీగా ఉంది? తల. ఏముంది ఖాళీగా ఉంది? అదే డేంజరస్ స్పాట్. ఎవరి నెత్తి మీద రాడ్తో కొట్టేస్తే ఇంకా మన జీవితం అంతా కొలాప్స్ అయిపోయింది. కనుక ఈ తల మీద ఏం చేశాడు తెలుసా? నూనెతో దేవుడు మన తలను అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దర్శనము కలిగిన వారికి, అయిలారా అమ్మలారా, అందరి క్రైస్తవుల గురించి కాదు, బాప్తిస్మం పొందిన వారి గురించి కాదు, గుడికి వచ్చిన వాళ్ళది కాదు, సందాలు ఇచ్చిన కాదు, ఈ లోకములో ఏదో మొక్కుబళ్ళు చేస్తున్న వారి గురించి కాదు. ఎవరి గురించి అనగా క్రీస్తు యొక్క దర్శనము కలిగిన వారు, క్రీస్తు యొక్క స్వరమును వినేవారు, క్రీస్తు యొక్క అభిషేకమును పొందేవారికి సర్వశక్తి గల దేవుడు 5 కాపుదలు ఇచ్చి అపవాది నిన్ను ముట్టకుండా, అపవాది నిన్ను తాకకుండా నిన్ను కాచి కాపాడడానికి నా దేవుడు ఏమై ఉన్నాడు అనగా ఆయన కాపుదల మనకిచ్చి ఆయన మన నడిపిస్తున్నాడు.
దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ దేవుని యొక్క కాపుదల, ఈ కాపుదల కావాలంటే ఈ పునరుత్థాన సమయంలో నా సహోదరా సహోదరి, ఈ కాపుదల నీకు కావాలంటే, నీ కుటుంబానికి కావాలంటే, నీ బిడ్డలకు కావాలంటే, నీ భార్య కావాలంటే, నీ భర్తకు కావాలంటే, నీ ఇంటికి కావాలంటే, ఈ పునరుత్థాన సమయంలో నీవేది చేయక్కర్లేదు, నీ వెండి తేక్కర్లేదు, నీ బంగారం తేక్కర్లేదు, నీవు ఎక్కడికి తిరగక్కర్లేదు, నీ వస్త్రాలు మార్చుకోక్కర్లేదు, నీ జీవితంలో ఏదేదో కార్యాలు చేయక్కర్లేదు. ఈ పునరుత్థాన పరిశ్రమలో దేవా నీ దర్శనముతో నీ నా ఎడల నీ యొక్క ప్రణాళిక, నా ఎడల నీ యొక్క ఉద్దేశము, నా ఎడల నీ యొక్క ఉద్దేశము, నా ఎడల నీ యొక్క ఉద్దేశం ఏముందో, నీ యొక్క ఆలోచన ఏముందో నీవు నాకేం చేయాలనగా తెలియజేయి ప్రభువా. నీ చిత్త ప్రకారం నడవడానికి నేను ఇష్టపడుతున్నానని ఎప్పుడైతే మన జీవితాల్ని ఆ సర్వశక్తి గల దేవుని సన్నిధిలో మనం అప్పగిస్తామో, ఆ సర్వశక్తి గల దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడనగా ఆశీర్వాదకరంగా దీవెనకరముగా చేసి మన జీవితాల్ని నడిపించడానికి మన దేవుడు ఆయన శక్తి కలిగిన వాడు. మూడో విధముగా క్రమశిక్షను మన కలిగజేస్తాడు. ఏం కలిగజేస్తాడు? క్రమశిక్షణ. మనకు లేనిది ఏంటనగా క్రమశిక్షణ. ఏ విధంగా క్రమశిక్షణ లేని మిలిటరీ వారు చాలాగా మీరు ఆలోచించండి. మిలిటరీ వారికి చాలామంది ట్రైనింగ్కి వెళ్ళి పారిపోవడానికి కారణం ఏంటంటే ఈ క్రమశిక్షణ ఉండడానికి వారికి ఏం లేదనగా ఇష్టం ఉండదు. మిలిటరీకి వెళ్ళడం ఇష్టమే కానీ వాళ్ళు క్రమశిక్షణ అంటే చాలా కష్టం. అందువల్ల మధ్యలో పారిపోతూ ఉంటారు, గోడల దగ్గర గెంతేసి పారిపోతూ ఉంటారు, అనేకులు జారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ క్రమశిక్షణ. అయిలారా అమ్మలారా, క్రీస్తు యొక్క జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది కుట్టులేని పుస్తకము కాదు. అర్థమైందా? కుట్టులేని పుస్తకం ఇక్కడ పెట్టామనుకోండి, ఫ్యాన్ స్పీడ్గా వేస్తే ఏమవుతుంది? ఎలాగే ఎగిరిపోతాయి. ఒక కాగితం అలాగా, ఒక కాగితం ఇలాగా, ఒక కాగితం అలాగా, ఒక కాగితం పైకి, కాగితం కిందకి ఏమైపోతానగా ఎగిరిపోతాయి. కుట్టు లేని పుస్తకం కాదు క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం అనేది క్రమశిక్షణతో ఉండేదే క్రైస్తవ జీవితము. దేవుని బిడ్డలారా, అందువల్ల యేసు ప్రభువు అన్నాడు, నా మార్గం ఏ మార్గం అన్నాడు? ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గం అంటే సొందని కాదు, దేవుని మార్గం. దేవుని యొక్క మార్గము క్రమశిక్షణతో ఉన్నది. ఈ పునరుత్థాన సమయంలో నీవు ఆశీర్వదింపబడాలంటే, నీవు దీవింపబడాలంటే, నీ విడుదల పొందాలంటే, నీ పిల్లలు దీవింపబడాలంటే, నీ కుటుంబం దీవింపబడాలంటే, నీ వ్యాపారం దీవింపబడాలంటే, నీ ఉద్యోగం దీవింపబడాలంటే, నీ యొక్క బిడ్డల యొక్క చదువులు దీవింపబడాలంటే, నీ జీవితము ఆశీర్వాదకరంగా తీర్చబడాలంటే క్రమశిక్షణలో నీవు వచ్చి తీరాలి. క్రమశిక్షణ ఎక్కడుందనగా ఇదే మన బైబిల్. మన క్రమశిక్షణ నడిపించేది దేవుని యొక్క గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మన గైడ్. ఇది మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా పండుకోవాలో, ఏ విధంగా లెగాలో, ఏ విధంగా మన వంటగది ఉండాలో, ఏ విధంగా బెడ్రూమ్ ఉండాలో, ఏ విధంగా మన హాల్ ఉండాలో, ఏ విధంగా మనం నడవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా కార్యాలు చేయాలో అన్నీ కూడా ఏమైందనగా అది మన గైడు. ఇది మన క్రమశిక్షణను కలిగజేసేది దేవుని యొక్క వాక్యము. చాలామంది బైబిల్ చదువుతారు కానీ వాక్యాన్ని ఏం చేరనగా గ్రహించలేని వారుగా ఉన్నారు. ఈ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్న నా సహోదర సహోదరి, ప్రతి ఒక్క బిడ్డకు కూడా, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా నీవు నేను క్రమశిక్షణలో మనము కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలగాలంటే దేవుని యొక్క దర్శనాన్ని మనం ఏం చేయాలనగా పొందేవారుగా తెచ్చబడాలి. నాలుగో విధంగా ద విషన్ హెల్ప్స్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ మిరకల్స్. దేవుని యొక్క దర్శనము మనం ఏం చేస్తుంది అనగా అద్భుతములు చేస్తుంది. అద్భుతాలు చేయడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఏదేదో కార్యాల గురించి మనం తిరగక్కర్లేదు, ఏదేదో గురించి ఆలోచించక్కర్లేదు. నీకు జీవితంలో అద్భుతము జరగాలంటే, నీ జీవితంలో విడుదల కావాలంటే, నీ జీవితంలో స్వస్థత కావాలంటే, నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నీ జీవితంలో సమాధానం కావాలంటే, నీ జీవితంలో విడుదల కావాలంటే దేవుని యొక్క దర్శనము నీవు పొందినట్లయితే నీకు ముయ్యబడిన ప్రతి మార్గములను సర్వశక్తిగల తెరిచి నీ జీవితంలో స్వస్థతనిచ్చి నీ జీవితాన్ని ఏం చేస్తాడనగా ఆశీర్వాదకరముగా నడిపించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అది మాత్రమే కాదు, ఇట్ గివ్స్ లైఫ్ అండ్ పర్పస్. నీ జీవితానికి జీవం ఇస్తుంది, నీ జీవితానికి పర్పస్
ఆ యొక్క పర్పస్, భవిష్యత్తు, ఆ భవిష్యత్తును నీ కలుగజేస్తుంది. కనుక ఈ పునరుత్థాన పరిశ్రమలో దేవుని బిడలారా, ఒకటి దర్శనం ఏం కలిగిస్తుంది? విశ్వాసాన్ని కలిగిస్తుంది. 2 ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. 3 క్రమశిక్షాన్ని కలిగిస్తుంది. 4 నీకు ముయ్యబడిన తలుపులు దేవుడు తెరిచి నీకేమిస్తాడనగా స్వస్థతనిస్తాడు. అది మాత్రమే కాదు, నీకేమిస్తాడు? జీవాన్నిస్తాడు. నీకేమిస్తాడనగా భవిష్యత్, నీ జీవితం యొక్క ప్రణాళిక, నీ దేవిషిక యొక్క ఆశీర్వాదాల్ని సర్వశక్తి గల దేవుడు నీకిచ్చి నడిపించడానికి దేవుడిని ఎడల ఆయన ఆశించుచున్నాడు. యోసేపు జీవితంలో దేవుడు డైరెక్ట్గా వాడు ఏం చేయలేదనగా, ఇదిగో నీకు ఇది ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తానని, నీకు ఈ విధంగా మార్చేస్తానని దేవుడు చెప్పలేదు. సర్వశక్తి గల దేవుడు ఆయనకు కళనిచ్చాడు. ఏమిచ్చాడు? కళనిచ్చాడు. ఆ కళ తన యొక్క జీవితంలో తాను గ్రహించలేకపోయినప్పటికీ ఆ సర్వశక్తి గల దేవుడు ఆ కళను, తాను చూసిన కళను నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడనగా అనేక మెట్లు గుండా వాడిని ఏం చేశాడనగా తీసుకుని వెళ్ళాడు. అయిలారా అమలారా, సర్వశక్తి గల దేవుడు నీ కళ ఇచ్చినప్పుడు, నీకు దర్శనం ఇచ్చినప్పుడు, నీవేదో కష్టాలు ముందుకెచ్చినప్పుడు, నీకేదో వ్యాధులు ముందుకెచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు నువ్వు నిరాశ చెందక్కలేదు. ఆయన ఆ మార్గముల గుండా నిన్ను తీసుకొని ఏం చేయాలనగా ఆయన నీకు ఇచ్చిన దర్శనమును, నీకు ఇచ్చిన కళను ఆయన ఏం చేస్తాడనగా నెరవేర్చేవాడు. అన్నయ్యలు అన్నారు, ఎన్ని ప్రసంగించే సమయం లేదు. అన్నయ్యలు అన్నారు, అయ్యా కళలు చూస్తున్నవాడు వచ్చాడు రా, వీడి పని ఏం చేద్దాం, విధానం కంప్లీట్ చేద్దాం, వాడు చూసిన కళలన్నీ ఏమవుతాయో చూద్దామన్నారు. ఏం చేయగలిగారా? సర్వశక్తిగల దేవుడు దర్శనమిస్తే, దేవుడే కళ ఇచ్చినట్లయితే అది లోకములో ఏ మానవుడు కూడా ఏం చేయలేడనగా దాన్ని తారుమారు చెయ్యలేడు. నా సర్వశక్తి గల దేవుడు నీ ఎడల ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నట్లయితే, ఆయన నిన్ను దర్శించినట్లయితే, ఆయన నీతో మాట్లాడినట్లయితే, ఆయన నీ కళల ద్వారా ఆయన్ని దర్శించినట్లయితే ఆ కళను ఆయన తప్పగా ఏం చేస్తాడనగా నెరవేర్చి తీరడానికి ఆయన శక్తి కలిగిన వాడు. కళలు చూచిన వాడు గోతులో తోయబడ్డాడు. కళలు చూసిన వాడు పొతిఫా యొక్క ఈ ఐగుప్తుల యొక్క వ్యాపారస్తులకు అమ్మబడ్డాడు. కళ చూసిన వాడు పొతిఫారుకు అమ్మబడ్డాడు. కళ చూసిన వాడు చెరసాల్లో వేయబడ్డాడు. మనమైతే ఏమైపోతాం? నిరాశ చెంది ఇదే కళ చూసామండి, ఇదేం దర్శనం చూసామండి, ఇదేంటండి మన జీవితాల్లో, ఇవన్నీ మనకి మన ఒట్టిదే దర్శనాలు చూసాం అనుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని గ్రహించినట్లయితే యోసేపు ఇన్ని పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ దేవుని మాత్రమే చేయలేదనగా అనుమానించలేదు. దేవుని తిరిగి ప్రశ్న అడిగినట్లు దేవుని గ్రంథములో మనం చూడలేదు. ఆయన దేవుని అందు ఏమై ఉన్నాడనగా భయభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు గనక ఆ సర్వశక్తి గల దేవుడు ఐగుప్తు దేశం అంతటి మీద యువరాజుగా తన్నేం చేశాడనగా చేసి తీరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము యొక్క జీవితంలో ఏది కూడా, తన జీవితంలో ఏ ఆస్కారము కూడా, ఒక విగ్రహారాధికుడు ఒక విగ్రహములను తయారు చేసి అమ్ముతున్న వ్యక్తి దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క ఆ యొక్క మాటకి, దేవుని యొక్క పిలుపుకి తాను ఏం చేశాడనగా లోబడ్డాడు. దాన్ని బట్టి అబ్రహాము చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువు త్వరగా. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఏది కూడా కనబడలేని సమయంలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని సమయంలో నీవు నీ దేశాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ బంధువుల్ని విడిచి నేను చూపించబోవు దేశానికి వెళ్ళమన్న ఆ సర్వశక్తి గల దేవుడు తన్ను చూడలేని దాన్ని ఏ సర్వశక్తి గల దేవుడు తన దర్శనము ద్వారా దానికి ఏం చేశాడనగా ఆయనకి తెలియజేశాడు. ఆ దర్శనము ద్వారా తనకి తెలియజేసిన ఆ మాటలను సర్వశక్తి గల దేవుడు అక్షరాలుగా
తన జీవితంలో ఏం చేశాడనగా నెరవేర్చాడు. దేవుడు శాశ్వతముగా ఇస్తానన్నాడు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. ఆ యొక్క అబ్రహాము వృద్ధాప్యములో కూడా, ఒక సంతానం లేని సమయంలో కూడా సర్వశక్తి గల దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. అరే నక్షత్రాలు లెక్కట్రా అన్నాడు. ఈ నక్షత్రాలంతా నీకేం చేస్తానగా సంతానం ఇస్తాడు. అరే ఇసుక లెక్కట్రా అన్నాడు. ఇసుక లెక్కట్టగలరు ఎవరైనా? ఇసుక లెక్కట అంటాడు. ఇంత సంతానం నాకు ఇస్తానన్నాడు. ఒక్క బిడ్డ కూడా లేని సమయంలో సర్వశక్తి గల దేవుడు ఇచ్చిన దర్శనాన్ని ఆ సర్వశక్తి గల దేవుడు అబ్రహాము జీవితంలో ఏం చేశాడనగా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుని 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం. Genesis chapter 35 verse 9. యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. మామగారి దగ్గర నుండి తిరిగి వచ్చాడు. ఇవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 35వ అధ్యాయం అంతా చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. మామగారి ఇంటి తిరిగి వచ్చాడు. కానీ తిరిగి అన్నయ్య దగ్గర నుండి పారిపోతున్న సమయంలో దేవుడు దర్శించిన ఆ దర్శనాన్ని తాను దీపింపబడిన తర్వాత మర్చిపోయాడు. దేవుడు మళ్ళా తిరిగి తనేం చేస్తున్నాడు అనగా జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు తిరిగి నీవేది సమర్పించుకున్నావో, ఏది చేస్తానన్నావో దాన్ని చెయ్యి. నువ్వు చేసినట్లయితే నేనేం చేస్తాననగా నిన్ను మళ్ళా తిరిగి ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని యొక్క వాగ్దానం. నిర్గమకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, Exodus chapter 3 verse 16. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవునికి నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మలను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. అంటే అబ్రహాముకు నేను ఇచ్చిన దర్శనము, ఇస్సాకుకు నేను ఇచ్చిన దర్శనము, యాకోబుకి ఇచ్చిన దర్శనమును బట్టి నేను మీరు పడుతున్న కష్టములు ఎడల నా కన్ను దృష్టి ఏం చేశాననగా ఉంచి ఉన్నాను. అయిలారా అమ్మలారా, ఈ పునరుత్థాన సమయంలో నా సర్వశక్తి గల దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినట్లయితే నీతో మిగిలిపోయేది కాదు. నీ బిడ్డలకు నా సర్వశక్తి గల దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి నీతో చేసిన వాగ్దానము నీ బిడ్డల సమయంలో దాన్ని ఏం చేస్తాడనగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. చాలా మంది గ్రహించరు. మనతో అయిపోయిందిలే అనుకుంటారు. లేదండి, మనతో అయిపోయేది కాదు. నేను సాధారణంగా నా విశ్వాసులు నేర్పించడం అంటాను, మన ఆస్తి ఎవరంటే ఈ భూములు కాదు, ఇల్లులు కాదు, ఈ లోకం డబ్బు కాదు. మన ఆస్తి ఎవరంటే మన పిల్లలు. మనము దేవుని సన్నిలో భయభక్తి కలిగి దేవుని దర్శనము కలిగిన వారుగా మనం తెచ్చబడినట్లయితే మన పిల్లలను మనకిచ్చిన ఆ ఆ యొక్క దర్శనమును సర్వశక్తి గల దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి కష్ట సమయంలో, వారి వేదన సమయంలో, వారి దుఃఖ సమయంలో ఆ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నేను వారి కష్టములను నేనేం చేశాననగా వారికి ఐగుప్తులో వారికి సంభవించుచున్న దానిని నిశ్చయముగా నేనేం చేశాననగా చూచుచున్నాను. నా దేవుడు ఏం చేస్తున్నాడనగా ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. అవును, ఈ యొక్క పునరుత్థాన సమయంలో నా యొక్క విషయానికి వెళ్ళిపోతాను. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు నా యొక్క సబ్జెక్టులోకి రావాలి కనుక హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. బుక్ ఆఫ్ హబక్కు చాప్టర్ 2 verses 1 to 3. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో నా వాదనకు విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును అనుకొనగా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయములో పలక మీద
స్పష్టముగా రాయుము. వ్రాయుము. ఆ దర్శన ఆ విషయము దర్శన విషయము నిర్ణయ కాలమున నిర్ణయ కాలములో జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ఆతురత పరుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. చదవబడిన వాక్యమును చాలా జాగ్రత్తగా మీరు గ్రహించినట్లయితే ఇక్కడ మనం ప్రాముఖ్యమైన 3 వచనాల్లో 3 విషయాల్ని మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదన విషయమై నేను చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకొని ఉన్నాను. హబక్కూకు ప్రవక్త దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఆయన అంటున్నాడు, దేవుని యొక్క దర్శనమే నేను దర్శనము పొందుట, లేకపోతే దేవుని స్వరమును నాకు ఏమవుతుందనగా అది దర్శనముగా తెచ్చబడుతుంది. హబక్కూకు అంటున్నాడు, నేను దేవుని స్వరాన్ని విన్నట్లయితే ఆ స్వరము నా జీవితానికి ఏమవుతుందనగా ఒక దర్శనం. అయిలారా అమ్మలారా, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏదై ఉందో నువ్వు దేవుని స్థలంలో ఏం చేయాలనగా కనిపెట్టాలి. నీవేదో కనిపెట్టకుండా నీకేదో తోచినట్లుగా, ఎవరో ఏదో చెప్పినట్లుగా, టీవీలో కనబడినట్లుగా, ఎవరో ఏదో వాగినట్లుగా నేను వెంబడించడానికి కాదు. నేను ఏం చేయాలనగా, దేవా నా యొక్క వాదనపై, లేకపోతే నా యొక్క బతుకుపై, నా యొక్క జీవితంపై నీ యొక్క ఉద్దేశమును నేను గ్రహించాలయ్యా. నీ స్వరాన్ని నాకు వినిపిస్తే, నీవు నాతో మాట్లాడితే నేనేం పొందుతాననగా దర్శనాన్ని కలిగిన వాడిగా, దర్శనము కలిగిందనగా నా జీవితంలో తీర్చబడుతుంది. దాని ద్వారా నా జీవితం ఏమవుతుందనగా ఆశీర్వాదకరంగా తెచ్చబడుతుంది. హబక్కూకు దేవుని యొక్క ఉద్దేశాలు లేకపోతే దర్శనం పొందడానికి తను కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీకి వెళ్తే ఏమొస్తుంది? డిగ్రీ వస్తుంది. ఈ లోక జ్ఞానాన్ని కొంత సంపాదించగలవు. లేకపోతే ఏదైనా ఈ లోకంలో ఏదైనా సెమినార్కి వెళ్తే, ఈ లోకంలో ఏదైనా కార్యాలకు వెళ్తే, ఈ లోకమైన కొన్ని ఆ విషయాల గురించి నువ్వు తెలుసుకోగలవు. దేవుని గురించి తెలుసుకోలేవు. దేవుని కార్యాలు తెలుసుకోవాలంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వేం చేయాలనగా వినాలి. ప్రతి ఒక్క విశ్వాసం కూడా మనకి కావలసిన ఆశ ఏంటనగా, నేను ఏం చేయాలనగా దేవుని స్వరాన్ని వినాలి. ఎంతమందికి ఆశ ఉంది? దేవుని స్వరాలు ఉండాలి. చాలామందికి దేవుని స్వరాలు అనుకునగానే ప్రవక్తలు ఎక్కడున్నారో వెతుకుతూ ఉంటారు. చాలామందికి వచ్చింది జబ్బది, ఎక్కడ ప్రవక్త ఉన్నాడో అక్కడ వెతుకుతూ ఉంటారు దేవుని స్వరాన్ని వినాలని. అయిలారా అమ్మలారా, ఈ ప్రవక్తల ద్వారా కాదు, ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడతాడు. నీవు వెతుక్కొని తిరగడానికి కాదు. ఈ దినాల్లో ప్రవక్తలందరూ కూడా అబద్ధ ప్రవక్తలుగా తీర్చబడడానికి కారణము ఈ లోక ప్రజలే దానికి కారణం. ఈ లోకమైన క్రైస్తవులే కారణం. ఎందుకంటే వాళ్ళు జ్యోతిష్యం చెప్పుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లుగా ప్రవక్తల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయిలారా అమ్మలారా, సర్వశక్తి గల దేవుడు నీకేదైనా తెలియజేయాలనుకున్నట్లయితే అకస్మాత్తుగా తెలియలేని విధముగా పరిశుద్ధాత్మ దేవుడే నేనేం చేస్తాడనగా అభిషేకించి ప్రవచనాత్మ ద్వారా నీతో ఏం చేస్తాడనగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ యొక్క పరిశ్రమలో నేను ఏమనగా దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగినట్లయితే మన జీవితాలకు ఏమవుతుందనగా ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ గృహం కట్టుకోవాలని, లేకపోతే మందిరం కట్టాలని మనకు ఆశ ఉంది. ఇక్కడ మనకు ఉందనే ఖాళీ స్థలం కనబడుతుంది. ఈ ఖాళీ స్థలంలో ఏముందనగా ఈ యొక్క బ్లూ ప్రింట్, లేకపోతే ఈ మందిరం ఎలా ఉండాలో ఆ మందిరాన్ని గురించి మీ పాస్టర్ గారికి, మీ పాస్టమ్మ గారికి ఏముందనగా హృదయములో ఒక దర్శనం ఉంది. హృదయంలో ఏముంది? ఒక దర్శనం ఉంది. వాళ్ళు కాంట్రాక్ట్ని పిలిచి, లేకపోతే సుబ్బారావు గారిని పిలిచి, అయ్యా చర్చి బిల్డింగ్ కావాలంటే ఆయన అడుగుతాడు, ఏ విధంగా కట్టాలని అడుగుతాడు. ఆయన కాంట్రాక్టే ఉండి తనకిష్టానుసారంగా కట్టడానికి తాను ఇష్టపడడు.
ఆయన ఏం చేస్తాడనగా, మీరు చెప్పండి మీ యొక్క ఉద్దేశం, మీ ప్లాన్, మీ యొక్క ఐడియా, దాన్ని ఏం చేయాలనగా రాతపూర్వకముగా ఏం చేయమనగా బొమ్మ గీయాలి. బొమ్మ గీస్తే దాన్ని అంటారు ప్లాన్ అంటారు. దాని ప్లాన్ తీసుకుని వచ్చి సుబ్బారావు గారికి ఇస్తే, కాంట్రాక్టర్కి ఇస్తే, ఆహా ఇంత ఈ విధంగా అప్పుడు ఇంత డబ్బులు అవుతాయి, ఈ విధంగా చెయ్యాలి, ఇంత పిల్లర్స్ అవుతాయి, ఇన్ని పిల్లర్స్ వేయాలి, ఇన్ని బీములు వేయాలి, ఇన్ని కార్యాలయాలని ఆయన ఏం చేస్తారనగా చెప్తారు. ఆయన తన సొంత ఉద్దేశముతో ఆ బిల్డింగ్ కట్టడు, కానీ ఆ ఓనర్ యొక్క ఆలోచన ప్రకారము ఆ బిల్డింగ్ ఏం చేస్తాడనగా ఆయన కడుతూ ఉంటాడు. అదే విధముగా మన యొక్క సర్వశక్తి గల దేవుడు మన ఒక్కొక్కరి ఎడల ఆయనకేముంది అనగా ఒక ఆశ ఉంది, ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయనే మనకు ఆనర్. మన ఆనర్ ఎవరండి? చెప్పండి గట్టిగా, మన ఆనర్ ఎవరు? మన యజమానుడు ఎవరు? మన యజమానుడు లోక వ్యక్తులు కాదు, మీ భర్త కాదు. మీ భర్త లోక సంబంధముగా యజమాని, కానీ నిన్ను నడిపించేవాడు యజమానుడు సర్వశక్తి గల దేవుడు. నీ భార్య కాదు, నీ కుటుంబము కాదు, నీ బిడ్డలకు కాదు, నీ బంధుమిత్రులకు కాదు. ఈ పునరుత్థాన సమయంలో నీ ఒకవేళ ఈ లోక మనుషుల మీద నీవు ఆశ్రయించి వారి అధికారము కింద ఉంటూ వారి ఆలోచన ప్రకారం నువ్వు నడిపించబడుతున్నట్లయితే ఈ పునరుత్థాన సమయంలో పశ్చాత్తాపడి, అయ్యా నీవే నా ఆనర్, నన్ను సృష్టించిన వాడు నీవు. అయ్యారా అమలారా, గర్భఫలం యెహోవా బహుమానం. కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యము, కుమార్తెలు ఆయన ఇచ్చిన స్వాస్థ్యము. అంటే ఇన్నుంటే అవుట్ ఉంది, కుమారుడు ఉంటే కుమారులు ఉన్నాయి. అన్ని రాయాలంటే బైబిల్ సరిపోదు కనుక ఆ ఒక్క మాటే వాడుతున్నారు. కుమారులు అంటే ఆ రూపాన్ని ఇచ్చిన వాడు ఎవరు? తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన ఆ పిండములో ఆ రూపము తయారైనప్పుడు బయటికి తీసుకుని వచ్చినప్పుడు నిన్ను ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడనగా నియమించాడు. అది ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. సర్వశక్తి గల దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నువ్వు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను నేనేం చేశాననగా ఎరిగి ఉన్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించి ఉన్నాను, నిన్ను నేను నియమించి ఉన్నాను, భయపడవద్దు. అయ్యారా అమ్మలారా, ఈ 3 సత్యాలు మర్చిపోకండి. నీవు నేను ఎవరి సొత్తు? గట్టిగా చెప్పండి, మరి ఎవరి సొత్తు? గట్టిగా చెప్పాలి, మరి ఎవరి సొత్తు? దేవుని యొక్క సొత్తు అయితే, ఆయన ఓనర్ అయితే, ఓనర్ గారికి పద్ధతి ప్రకారం నీవు నేను కాంట్రాక్టర్లు ఈ లోకంలో. ఈ యొక్క కాంట్రాక్టర్ ఆయన కాంట్రాక్ట్ ఆలోచన ప్రకారం కడతాడా, లేకపోతే ఓనర్ యొక్క ఆలోచన ప్రకారం కడతాడా? ఓనర్ యొక్క ఆలోచన ప్రకారం కడతాడు. గనుక ఈ పునరుత్థాన పరిశ్రమలో ఒక సత్యాన్ని గుర్తెరగండి. మన జీవితాలు ఎప్పుడు కూడా నేను ఓనర్ కాదు. ఎవరు ఓనరు? నా సర్వశక్తి గల దేవుడే నా ఓనర్ అయి ఉన్నాడు. గనక ఆయన ప్లాన్ ప్రకారము మన జీవితాలు మనం ఏం చేయాలి? మన జీవితం మన ఇల్లును కట్టుకోవాలి. అలా రమలారు అందరికి అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రతి వారు సత్యాన్ని గుర్తెరగండి. సర్వశక్తి గల దేవుడు మన ఓనర్ ఎవరనగా ఆ సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడికి నీ ఎడల నా ఎడల ఆయనకి ఏముంది అనగా ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆ ప్లాన్ ఏం చేస్తున్నాం? దేవుడికి ఒక మంచి ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ ఎప్పుడు కూడా నీలాగా నాలాగా తుసిపోయేది కాదు, చిన్న చిన్న ప్లాన్లు కాదు. మన ఎడల ఆయనకి ఏముంది అనగా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ఎడల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన ఎడల గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ కలిగిన దేవుని యొక్క ప్లాన్ మన జీవితంలో నెరవేరకుండా ఎవరు అడుగుతున్నారు? చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? మాట్లాడండి. ఎవరు అడుగుతున్నారు? నాకు నేనే అడ్డుకుంటున్నాను. అందుకని నేను నా జీవితాన్ని కట్టుకోవడానికి నేను కాంట్రాక్టర్ని. నేను లోకములో కాంట్రాక్టర్గా నా జీవితాన్ని కట్టుకోవాలి. కానీ నా కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా కట్టడు, ఓనర్ యొక్క ఇష్టానుసారంగా కడతాడు. అదే విధముగా మన ఓనర్ ఎవరనగా ఆ సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుని యొక్క చిత్త ప్రకారము మన జీవితాలు కట్టడానికి ఆ దైవత్సంలో మన జీవితాలు ఏం చేయాలనగా సమర్పించుకోవాలి.
ఒకటో వచనం మాట్లాడుతున్నాను కనుక ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడానికి టైం లేదు కనుక నేను పరిగెత్తుతున్నాను. కనుక ఒక సత్యాన్ని గుర్తెరగండి, మన జీవితంలో మన ఉద్దేశ ప్రకారము మన బిడ్డల్ని మనం కట్టడానికి కాదు, మన ఇల్లు మన చిత్త ప్రకారం ఏది చేయడానికి కాదు, మనం ఒకే ఒక తీర్మానం చేయాలి. ఆ హబక్కుకు ఏ విధంగా దేవుని సన్నిలో తను కనిపెడుతున్నాడు, దేవుని సన్నిలో తను ప్రార్థిస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి తను ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా మనం ఒక్కొక్కరు కూడా మన జీవితంలో మనకి తోచిన విధంగా మనకు ఆలోచన ప్రకారం మనం పరిగెత్తడానికి కాదు, సర్వశక్తి గల దేవుని యొక్క దేవా నీవే నా ఆనర్ గనక నీ యొక్క ప్లాన్ ప్రకారం నీ యొక్క ఉద్దేశ ప్రకారం నా జీవితాన్ని కట్టండి, నా జీవితాన్ని నడిపించండి. మోషే అబ్రహాము దేవుని యొక్క ప్రణాళిక ఒప్పుకున్నాడు గనక దేవుడు ప్రపంచానికి తండ్రిగా ఏం చేస్తాడనగా అబ్రహాము నియమించాడు. ఆ యొక్క యోసేపు తండ్రి యొక్క చిత్తానికి లోబడ్డాడు గనక ఐగుప్తు రాజ్యమునకు యువరాజుగా తెచ్చబడ్డాడు. ఇక భక్తుల యొక్క జీవితము ప్రతి వారికి కూడా ఎవరైతే దేవుని మాటకు లోబడ్డారో, దేవుని మాట ప్రకారము వారు జీవించడానికి వారు కట్టుకోవడానికి ఇష్టపడ్డారో వారి జీవితంలో ఏం చేయబడ్డాడగా ఆశీర్వదింపబడ్డాయి. ఈ రాత్రి ఈ పాలసములో నా మాట వింటున్న నా సహోదర సహోదరి, నీ యొక్క ఉద్దేశ ప్రకారం నా ఉద్దేశ ప్రకారం నా ఆలోచన ప్రకారం నీ ఆలోచన ప్రకారం కాదు మన జీవితాలు కట్టుకోవలసింది. నీవు నేను దేవా నీవే నా ఓనర్వి, నీవే నా నాయకుడివి, నీవే నా అధిపతివి, నీవే నా తండ్రివి, నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి. నా ఉద్దేశ ప్రకారం నేను కానీ నా కుటుంబం కానీ కట్టబడకూడదయ్యా, నీ చిత్త ప్రకారమే నా జీవితంలో కట్టబడాలని నీవు దేవుడిలో ఆశించినట్లయితే ఇరుకైన స్థలములో, బాధకరమైన స్థలములో, దుఃఖకరమైన స్థలములో, కన్నీటితో ఉన్న స్థలములో, దుఃఖముతో ఉన్న స్థలములో నా సర్వశక్తి గల దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఆయన నడిపించడానికి నా సర్వశక్తి గల దేవుడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ సర్వశక్తి గల దేవుని యొక్క చిత్త ప్రకారం మనం కట్టబడడానికి మన హృదయాల్ని దేవునిలో సమర్పించుకుందాం. చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలకు వివరించి చెప్పాను. ఎక్సోడస్ చాప్టర్ 24 వర్స్ 3. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక మనస్సుతో ఏక శబ్దముతో ఉత్తరమిచ్చాను. ఈ పునరుత్థాన సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచుండగా, పరిశుద్ధాత్మ దేవుని దర్శించుచుండగా నీ ఒక తీర్మానం చేయాలి. ఏమి తీర్మానం చేయాలి? ఆయన ఏమి చెప్తున్నాడు, యెహోవా ఏం చెప్తున్నాడు, సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రకారము చేయడానికి మనము సిద్ధపడగలిగినట్లయితే మన జీవితాలు ఏమవుతాయనగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మన జీవితాలు తెచ్చబడతాయి. హౌ కెన్ వి హియర్ అవర్ గాడ్స్ వాయిస్? మన దేవుని యొక్క స్వరాన్ని ఏ విధంగా వినగలము అనే 3 విషయాల్ని మేము ముందుంచి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఒకటి, ఫిల్ విత్ గాడ్స్ వర్డ్. నీ హృదయము దేవుని వాక్యము చేత ఏం చేయబడాలగా నింపబడాలి. అయ్యా అమ్మా, దేవుని వాక్యము చేత నీ హృదయము నింపబడాలి. దేంతో నింపబడాలి? ఈ లోకమైన మనుషుని యొక్క మాటలతో, ఆచారాలతో, ఈ లోకమైన పద్ధతులతో చాలామంది హృదయాలు దేంతోనగా దేవుని వాక్యంతో కాదు నింపబడింది. ఈ లోకమైన మానవుడు చెప్తున్న మాటలు, తల్లిదండ్రులు చెప్పినవి, బంధుమిత్రులు చెప్పినవి, కుటుంబస్తులు చెప్పినవి, కులస్తులు చెప్పిన మాటలే మన హృదయాలు నింపబడ్డాయి. అందువల్లనే దేవుని స్వరాన్ని మనం ఏం చేయట్లేదు, వింటలేదు. అయ్యారా అమ్మలారా, నీవు దేవుని స్వరాన్ని వింటున్నావు అనుకుంటున్నావు. దేవుని స్వరాన్ని వింటే నీ జీవితం ఏ కలగాలి? మార్పు కలగాలి. దేవుని స్వరం వింటే నీ జీవితంలో దుఃఖం పోవాలి. దేవుని స్వరం వింటే నీ బంధకాలు పోవాలి. దేవుని స్వరం వింటే నీ జీవితంలో వ్యత్యాసం కలగాలి. నీ దేవుని స్వరాన్ని వింటే నీ బతుకు మార్పు చెందాలి. ఇంకా నీ బతుకు మార్పు చెందలేదంటే, నీ జీవితంలో వేదన పొందలేదా, వేదన పోలేదంటే, దుఃఖం
దుఃఖం ఇంకా నీ జీవితంలో పోలేదంటే దానికి కారణమేమనగా నువ్వు దేవుని స్వరాన్ని ఇంకా ఏం చేయలేదనగా వినలేదు. దేవుని స్వరాన్ని వినాలంటే నీ హృదయమంతా దేవుని వాక్యము చేత ఏం చేయాలనగా నింపబడాలి. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చునిగా యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ఏమవుతున్నాడనగా ధన్యుడు. అల్లారా అమ్మలారా, దేవుని వాక్యము చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని కంటబెట్టాలి, దేవుని వాక్యాన్ని దివారాత్రములు ఏం చేయాలనగా ధ్యానించేవారుగా తెచ్చబడాలి. ప్రతి సమయంలో, ప్రతి గడిలో దేవుని వాక్యం మీదే నీవు నేను ఆధారపడాలి. అందువల్లే వాక్యం బోధించక మునుపు బైబిల్ ఎత్తి ఎందుకు చెప్తున్నాను, దేవా ఈ వాక్యం నీ వాక్యము నీవే మాట్లాడాలి, నీవే మమ్మల్ని దర్శించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మన ఏం చేస్తుంది అనగా మన దర్శిస్తుంది. మనం ఇక్కడ దేవునితో వెళ్ళాలంటే దేవుడే మనతో ఏం చేయాలనగా మాట్లాడాలి. ఈ పునరుత్థాన సమయంలో దేవుని స్వరాన్ని వినాలని ఆశించిన వారు ఒకేది నీ హృదయమంతా ఏమవ్వాలి, దేవుని వాక్యముతో నింపబడాలి. బూతులతో కాదు, అబద్ధాలతో కాదు, ఈ లోకమైన సినిమాలతో కాదు, ఈ లోకమైన సీరియల్తో కాదు, ఈ లోకమైన ఆచారాలతో కాదు, ఈ లోకమైన కార్యాలతో కాదు. నీ హృదయం నిండాలి. ఏమి నిండాలి? దేవుని వాక్యముతో నీ హృదయం ఏం చేయబడాలి? నింపబడాలి. రెండో విధముగా కమ్ నియర్ టు హిమ్, దేవునికి సమీపులుగా మీరేం చేయాలి? తెచ్చబడాలి. మీరు దేవునికి దూరముగా ఉండకూడదు. దేవునికి ఎప్పుడు దూరం అవుతామంటే ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు ఆయన దూరం అవుతాం. ఈ లోక స్నేహం కూడా అంతే కదా. ఓకే, అక్క చెల్లెలు అంతే కదా, అంతే కదా. అక్క చెల్లి దగ్గర కూర్చున్నారు కదా, అక్క చెల్లిలాగా ఉంటారు. ఆ యొక్క అక్కకి ఇష్టం లేని చెల్లి చేసినట్లయితే ఆ చెల్లికి ఏం కలుగుతుంది? కోపం వస్తుంది. చెల్లికి అక్క చేసింది చెల్లికి ఇష్టం కాకపోతే ఆ చెల్లికి ఏం కలుగుతుంది? కోపం వస్తుంది. ఈ లోకమైన మానవులు మనమే మనకి ఇష్టం లేని ఎవరైనా చేస్తే, అక్కైనా, సొంత అన్నైనా, సొంత తమ్ముడైనా, సొంత భార్య అయినా, సొంత భర్త అయినా మనకి ఇష్టం లేని కార్యాలు చేసినట్లయితే నీవెంత వేదన చెందుతుంటావు, ఎంత గొడవ చేస్తూ ఉంటావు, ఎన్ని వేదనలు పడుతూ ఉంటావు, ఎన్ని దుఃఖాలు పడుతూ ఉంటావు. సత్యాన్ని గుర్తెరగండి. ఈ పునరుత్థాన సమయంలో నువ్వు దేవునికి సమీపుడిగా తెచ్చబడాలంటే ఈ సత్యవాక్యమునకు విరోధముగా నీవేర్చకూడదనగా నీ జీవితం నడపకూడదు. నీవు నడిపినట్లయితే నువ్వు దేవునికి ఏమైపోతున్నావు అనగా దూరం అయిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు సమీపం అనుకుంటున్నావు. నో నో నో, నువ్వు దూరంగా అంటే ఎప్పుడు కూడా ఒక అల్పకాల తాత్కాలికమైన ఆశీర్వాదం గురించి కాదు మనం ఆశించవలసింది. తాత్కాలికమైన ఒక విడుదల గురించి కాదు మనం ఆశించవలసింది. తాత్కాలికమైన ఒక సంతోషాన్ని గురించి కాదు ఆలోచించవలసింది. మన నిత్యము దేవునితో కూడా మనం ఏం చేయాలనగా వసించేవారుగా తెచ్చబడాలంటే దేవునికి మనం ఏమేమై ఉండాలి? సమీపులుగా తెచ్చబడాలి. సమయపోతుంది కనుక ముందుకు వెళ్ళిపోతాను. లోవర్ ది నాయిస్, we can hear the voice of God. మన యొక్క శబ్దాన్ని మనం తగ్గించుకున్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వింటాం. మిషన్ సౌండ్ కాదు, బట్టల గ్రైండర్ సౌండ్ కాదు, లేకపోతే ఈ లోకములో ఏదో బోర్వెల్ సౌండ్ కాదు. ఆ సౌండ్లు కాదు తగ్గించుకుందాం. ఏ సౌండ్లు తగ్గించుకోవాలనగా నీ హృదయములో నా సౌండ్. ఏ సౌండ్? హృదయంలో కలవరం అనే సౌండ్, వేదన అనే సౌండ్, బూతులనే సౌండ్, నిందలనే సౌండ్. నీ లోకములు అనేకమైన సౌండ్లు మన జీవితాలు ఏమవుతున్నాయి? మోగుతున్నాయి. నువ్వు దేవుని స్వరాన్ని వినాలంటే ఈ సౌండ్లన్నిటిని ఏం చేయాలనగా నువ్వు తగ్గించుకోవాలి. అన్నిటినీ తీసివేసి దేవుని స్వరాన్ని వినడానికి నీ హృదయం ఏమవ్వాలనగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అయిలారా అమలారా, సర్వశక్తి గల దేవుడు తన దేవదూతలతో మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, చిన్న స్వరముతో దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి మన పరిస్థితులు బట్టి దేవుడు మాట్లాడతాడు. ఈ యొక్క కాల పరిస్థితులు బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ విధముగా మన జీవితాల్ని
దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుంటాడు, ఇతరుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడనగా మాట్లాడుతూ, దేవుడు అనేక విధాలుగా మనతో ఏం చేస్తాడనగా మాట్లాడడానికి ఆయన సిద్ధపాటు కలిగిన వాడై ఉన్నాడు. రెండవ వచనానికి వచ్చేద్దాం, ఎందుకంటే కొద్దిగా ఓపిక పెట్టండి. మరి ఈ యొక్క దినాన్ని కొద్దిగా ఓపిక పెట్టినట్లయితే అది మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరముగా తీర్చబడుతుంది. అదే రెండవ వచనం అంటాడు, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా వ్రాయము. ఇప్పుడు ఈ యొక్క ఇంతవరకు దేవుని యొక్క స్వరాన్ని గురించి హబక్కుకు ఏ విధంగా దేవునిలో కనిపెట్టాడు అనే విషయాల గురించి మనం ధ్యానించాం. రెండోది ఏమంటున్నాడు అనగా, పరిగెత్తుకొని ఏం చేయాలనగా చదువులాగున. అయిలారా అమలారా, దేవుని యొక్క దర్శనాన్ని చూడాలంటే మనం ఒట్టి నిలబడడం కాదు, దేవునికి ఇచ్చిన దర్శనం బట్టి ఏం చేయాలనగా ముందుకు పరిగెత్తాలి. దాంట్లో ఒకటి ఏమనగా రైట్ యువర్ విషన్. నీ యొక్క దర్శనాన్ని ఏం చేయాలి, రాయాలి. మీరందరూ 31వ తారీఖు లేకపోతే జనవరి 1 తెల్లవారుజామున 12 తర్వాత వాగ్దానాలు తీసుకున్నారా? ఆ వాగ్దానాలు తీసుకుని చెత్తపుట్లోకి వెళ్ళిపోయా, లేకపోతే షోకేసులు పెట్టుకున్నారా? ఎక్కడ పెట్టుకున్నారు? ఎన్నిసార్లు ఈ యొక్క ఫిబ్రవరి 21వ తారీఖుని ఎన్నిసార్లు మీరు చదివారు? ఓకే, చిన్నపిల్లల్ని అడుగుదాం, నీకు దేవుడికి ఇచ్చిన వాగ్దానాల్ని ఎన్నిసార్లు చదివావు? ఎన్నిసార్లు చదివారు? ఓకే, ప్రియాంక కదా. ఓకే, ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు చదివారు? 20 సార్లు చదివారు. గుడ్. ఎన్నిసార్లు చదివామా? లేదు. ఎన్నిసార్లు చదివారు మీరు? లేదు. ఎన్నిసార్లు చదివారు? లేదు. ఎన్నిసార్లు చెప్పండి, ఎన్నిసార్లు చదివారు చెప్పండి. 10 సార్లా? ప్రతిరోజు చదువుతున్నారు. గుడ్. ఓకే, ప్రతిరోజు దేవుని యొక్క చూచిన ఆ యొక్క పొందిన ఆ వాగ్దానాన్ని బుక్లో బైబిల్లో పెట్టుకోవడానికి కాదు, దేవుని యొక్క గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వారు చదువులాగున దాన్ని ఏం చేయాలో పలక మీద ఏడ్చమనగా వ్రాయమన్నాడు. అయితే నీకు దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవునికి ఇచ్చిన ఆలోచన, దేవునికి ఇచ్చిన వాగ్దానాల్ని నీవేం చేయాలనగా ఆ ఫ్రిడ్జ్ మీద రాసి పెట్టాలి. నీవు వంటగదిలో గోడ మీద రాసి పెట్టాలి, అంటే కాగితం మీద రాసి అంటించాలి. నీ తలుపుల మీద, నీ బాత్రూమ్ తలుపుల మీద, నీ యొక్క బెడ్రూమ్ తలుపు మీద, నీవు ఎంటర్ అవుతున్న నీ తలుపుల మీద, నీ యొక్క కార్ గరాజ్ ఉన్నట్లయితే ఆ గరాజ్ మీద నీ యొక్క వాగ్దానం, దేవుని యొక్క దర్శనాన్ని నీవు రాసి పెట్టగలిగినట్లయితే అది నీ జీవితానికి ఏమవుతుందనగా ఆశీర్వాదకరంగా చెబుతుంది. కనుక నీ యొక్క దేవుడిచ్చిన ఆ వాగ్దానములను నీవేర్చాలనగా నీవు ఎక్కడ డోర్ మీద, తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, కిచెన్లో, బాత్రూంలో అంతా ఏం చేయాలనగా దాన్ని అంటించి పెట్టేయాలి. ఎందుకు అంటించి పెట్టాలనగా, రెండో విధంగా యూ హ్యావ్ టు రీడ్ ద విషన్. నువ్వు ప్రతిరోజు ఆ దర్శనాన్ని ఏం చేయాలనగా చదవాలి. ప్రతిరోజు దర్శనాన్ని చదవాలి. చాలా మంది అంటారు, నాకు భలే వాగ్దానం వచ్చింది అంటాడు. ఏ వాగ్దానం వచ్చింది? ఏదో ఈ వాగ్దానం ఏం నెరవేరదండి. వాగ్దానం నెరవేరాలంటే ప్రతిరోజు దాన్ని ఏం చదవాలి? చదవాలి. చదివినప్పుడు ఏమవుతుంది? అది నీ హృదయానికి ఏమవుతుంది అనగా తాకుతుంది. అది నీ హృదయానికి అది ఆకర్షణీయంగా తీర్చబడుతుంది. అది నీ జీవితానికి ఏమవుతుంది అనగా ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యమును చదవాలి. మూడోది, యూ హ్యావ్ టు స్పీక్ ద విషన్. మూడోది ఏం చేయాలనగా ఆ వాగ్దానం గురించి నువ్వు మాట్లాడాలి. ఆ వాగ్దానము గురించి నువ్వు చదవడం మాత్రమే, రాయడం మాత్రమే కాదు, దాన్ని మనం తలుపుల మీద, ఆ బాత్రూమ్ల మీద, ఆ యొక్క ఫ్రిడ్జ్ల మీద పెట్టడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు, ఆ వాగ్దానం దేవుడు నాకేం చేశాడు, ఇచ్చి ఉన్నాడు అని ఏం చేయాలనగా మనం మాట్లాడాలి. మనం నిరాశ చెందేవారుగా, భయపడేవారుగా, ఆందోళన చెందేవారుగా, దుఃఖపడేవారుగా కాకుండా మనం రోగులుగా ఉన్నప్పుడు రోగం చెప్పాలి, నేను రోగిని కాదు, నేను ఆరోగ్యవంతుని అని ఏం చేయాలనగా చెప్పి, ఇదిగో దేవుడు నన్ను ఆరోగ్యవంతుడిగా చేశాడు, ఈ రోగం మీద నేనేం చేస్తాననగా యుద్ధం చేస్తాను. నిరాశ కలిగినప్పుడు నీ నిరాశవంతుని కాదు, నన్ను దేవుడు ఏం చేశాడు? ధైర్యవంతుడిగా చేశాడు. ఆ ధైర్యవంతుడిగా చేశాడు. నిరాశ మీద నేనేం చేస్తాననగా యుద్ధం చేస్తాను.
ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, నేను ఆర్థిక ఇబ్బందులో లేను, నేను నన్ను దేవుడు దీవించాడు, నేను దేవుడు దీవించాడని నువ్వు పలుకుతూ ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల మీద నువ్వు వేచేయాలనగా యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. ఇంకా అనేక విషయాలు ఒక్కొక్కటి చెప్పుకొని రావాలంటే అనేక విషయాలు ఉన్నాయి. నీవు స్పీక్. ఏం చేయాలి? 3 విషయాలు. ఏం చేయాలి? 1, రైట్ ఆన్ ది రైట్ విషన్. నీ యొక్క దర్శనాన్ని ఏం చేయాలి? రాయాలి. 2ది ఏం చేయాలి? చదవాలి. 3ది ఏం చేయాలి? యు ఆర్ స్పీక్. నువ్వు మాట్లాడాలి, నువ్వు చెప్పాలి. చెప్పినప్పుడు అది నీకేమవుతుందనగా ఆశీర్వాదకరంగా చెప్తుంది. ఎప్పుడైతే నీవు ఆ మాటలు మాట్లాడుతావో ఆ దర్శనము ఇంక నువ్వు మాట్లాడకలేదు, దర్శనమే నీ గురించి ఏం చేస్తుంది అనగా మాట్లాడుతుంది. నీ జీవితంలో సర్వశక్తి గల దేవుడు తన దర్శనాన్ని జీవితంలో ఏం చేస్తాడనగా నెరవేర్చినప్పుడు ఇంక నువ్వు దర్శనానికి చెప్పక్కర్లేదు, నీ జీవితంలో దర్శనం ఏం చేస్తుందనగా చెప్తుంది. మనం ఇల్లు కట్టాము, ఇల్లు కట్టిన తర్వాత ఇది ఇల్లండి, ఇది ఇల్లండి, ఇది ఇల్లండి అని చెప్తారా? ఎందుకు చెప్పరు? నీవు ప్లాన్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు ఉండాలని చెప్తావు, ఇల్లు కట్టినప్పుడు ఈ ఇల్లు అని చెప్తావు, ఇది ప్లాన్ అని చెప్తావు. ఒక్కసారి ఇల్లు పూర్తయిపోయిన తర్వాత ఇంక నువ్వేం చేయక్కర్లేదనగా అది ఇల్లు అని చెప్పక్కర్లేదు, ఇల్లే చెప్తుంది. ఏమనగా ఆయమ హౌస్ అనేది ఏం చేస్తుంది అనగా అదే పలుకుతుంది. నేను ఇల్లై ఉన్నానని నీవు చెప్పక్కర్లేదు, ఆ ఇల్లే చెప్తుంది. నీ యొక్క దర్శనము నెరవేరింది గనక ఇంక నీవు దర్శనం గురించి మాట్లాడక్కర్లేదు, ఆ దర్శనమే నీకు చేస్తుంది అనగా మాట్లాడుతుంది సత్యాన్ని ఈ పునరుత్థాన సమయంలో మీరందరూ ఏం చేయాలనగా గ్రహించువారుగా తెచ్చబడాలి. ఓకే, 3వ విధంగా 3వ వచనంలో అంటాడు. ఓకే, ఈ దాంట్లోనే బి చదువువాడు పరిగెత్తుచు ఏం చేయాలనగా చదవాలి. పరిగెత్తినట్లుగా పరిగెత్తి చదువు వీలగునట్లుగా నువ్వేం చేయాలనగా దాన్ని రాయాలి. అయిలారా అమలారా, దర్శనం అనేది దర్శనము చూసుకొని ఉండడానికి కాదు, నీవు దర్శనము తట్టు నువ్వు నడవడానికి ప్రారంభించినట్లయితే ఆ దర్శనము నీ తట్టు ఏం చేస్తుంది అనగా నడుస్తుంది. ఓకే, నా మాట అర్థమైందా అందరికీ? లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను సరే అని. ఒకసారి ఇప్పుడు ఈ దర్శనం ఇది దర్శనం మనం దర్శనం చూసిన వాళ్ళు మనం కనుక ఈ దర్శనం చూస్తున్న నేను ఆ దర్శనాన్ని చూస్తున్నాను. ఆ దర్శనాన్ని చూసి ఇంట్లో కూర్చున్నానికి కాదు, దర్శనాన్ని చూసి దర్శనం చూశానని చెప్పుకున్నానికి కాదు, దర్శనం చూశానని గొప్పలు చెప్పుకున్నానుకో డప్పాలు కొట్టుకున్నానికి కాదు. ఆ దర్శనం చూచిన వాడిని ఆ దర్శనం పక్కకి ఏం చేయాలనగా నడవడం మొదలు పెట్టాలి. అప్పుడు దర్శనం ఏం చేస్తుంది అనగా నడవడం మొదలు పెడుతుంది. అంతవరకు అర్థమవుతుంది కదా? ఈ యొక్క దర్శనము చూస్తున్నప్పుడు ఆ దర్శనాన్ని చూచున్నానికి కాదు, ఆ దర్శనం దగ్గరికి ఏం చేయాలనగా నడిచినప్పుడు ఆ దర్శనం ఏం చేస్తుంది అనగా నా ముందుకు నడుచుకొని వస్తుంది. ఆ విధంగా నేను నడిచినప్పుడు ఆ దర్శనం ఇంకా ముందుకు వస్తుంది. ఆ విధంగా నేను నడిచినప్పుడు ఆ దర్శనం ముందుకు వస్తుంది. ఒక దినం ఏమవుతామనగా ఈ దర్శనము నా జీవితంలో ఏమైపోతుంది అనగా అది ఏకముగా తెచ్చబడుతుంది. ఏకముగా తెచ్చబడినప్పుడు ఆ దర్శనము ద్వారా మన జీవితాలు ఏమవుతాయనగా ఆశీర్వాదములు దీవెనలు మనం పొంది తీరుతాం. 3వది త్వరగా చెప్పేస్తాను, కొద్దిగా ఓపిక పెట్టండి, సమయం అయిపోతుంది, ముగించేస్తాను. 3వది దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, తప్పగా జరుగును. ఈ పునరుత్థాన సభలో సర్వశక్తి గల దేవుడు దర్శనమిచ్చినట్లయితే, నా సర్వశక్తి గల దేవుడు దర్శనమిచ్చినట్లయితే ఆ దర్శనము తప్పగా జరుగును. ఆ దర్శనము ఆలస్యమైనప్పటికీ నువ్వు భయపడవద్దు. అది నీ ఆలోచనలో అది ఆలస్యమే కానీ నా దేవుని దృష్టిలో అది ఆలస్యము కాదు. నా దేవునికి ఒక సమయం ఉంది. నా దేవుని యొక్క సమయంలో తప్పగా ప్రతి దర్శనం ఏం చేస్తాడనగా ఆయన నెరవేర్చి తీర్చిదిద్ది నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడు అనగా ఆయన శక్తివంతుడై